ఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టులే స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ హైదరాబాద్. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. మన ఫాస్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు నిహారిక అండి. నిహారిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి అండి. వాయిస్ మీది టీవీలోంచి వస్తుంది చూడండి ఒకసారి. టీవీ వెస్ట్ సౌండ్. గోదావరి డిస్ట్రిక్ట్ మేడం. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు నిహారిక గారు? నేను చదువుకుంటున్నాను మేడం, బీటెక్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్. బీటెక్ ఏ ఇయర్? సెకండ్ ఇయర్ మేడం. సెకండ్ ఇయర్, ఓకే. ఎలా ఉంది ఎడ్యుకేషన్ లో? బాగుంది మేడం. కష్టంగా ఉందా, అంటే ఇష్టంగా ఉందా? ఎల్లుండి అలాగే వినాయక చవితి కదా అని వినాయక చవితి కాలేజ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాము. ఓకే, సో దానికోసం మానేశాను అనమాట. ఓకే, వినాయక చవితి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారా? అవును, ఎక్కడ, కాలేజ్ లోనే? ఎక్కడ? కాలేజ్ లోనే చేసుకుంటున్నాం మేడం. ఓకే, కాలేజ్ లోనే చేసుకుంటున్నారు. కృష్ణాష్టమి కూడా గ్రాండ్ గా చేసుకున్నాం. అర్థం కాలే. కృష్ణాష్టమి కూడా గ్రాండ్ గా చేసుకున్నాం మేడం మొన్న. ఓ అవునా, కృష్ణాష్టమి కూడా చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. అవును మేడం. ఓకే, ప్రోగ్రామ్స్ ఉన్నాయా? డాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా ఉన్నాయా? డాన్స్ ప్రోగ్రామ్ కృష్ణుడు పాటలు ఉంటాయి కదా మేడం, అవి ఉన్నాయి మేడం. మరి ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారు వినాయక చవితికి? వినాయక చవితికి అంటే మామూలుగానే ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేడం. దానికి కూడా వినాయకుడు నిలబెట్టి రోజు మన నైవేద్యాలు పెట్టుకుంటాం కదా మేడం. అన్ని రకాలు ఉంటాయి మేడం. ఓకే, నిహారిక గారు సినిమాని అట్లా చూస్తూ ఉంటారా? చూస్తాను మేడం, తక్కువ మేడం, బాగా తక్కువ. ఫేవరెట్ హీరో ఎవరు? ఏంటి మేడం? ఫేవరెట్ హీరో మేడం ప్రిన్స్ మహేష్. ప్రిన్స్ మహేష్, ఓహో సూపర్. అసలు ఎందుకని ఇష్టం? అంటే ఆయన సినిమా ఫస్ట్ పెట్టినా కూడా బయట నిజ జీవితంలో చాలా మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ ఫ్రీగా చేస్తున్నారు. అవును, సో అందుకు ఇష్టం. దానికి నేను ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఓకే, రియల్ హీరోనే కాదు, రియల్ హీరో కూడా అని. రియల్ హీరో. ఓ సూపర్. అసలు మరి ఆ హీరో మూవీలోంచి ఒక పాట పాడితే ఇంకా బాగుంటుంది. ఆయన మూవీ కాదు కానీ నేను ఇది పాడదాం అనుకుంటున్నాను మేడం, వినాయక చవితికి సంబంధించి. ఓకే ఓకే, పాడమంటారా మేడం? పాడండి. ఓకే. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణేరాయ గుణమండితాయ గుణేశాన ధీమహి గుణాతీతాయ గుణాతీతాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఓకే నిహారిక గారు, మీకోసం ఒక క్వశ్చన్. మేడం సింపుల్ గా అడగండి మేడం. మొన్నేమో ఆన్సర్ చెప్పాను, లక్కీ డిప్ లో రాలేదు. ఒకసారి ఏమో లక్కీ డిప్ తీయలేదు, ఒకసారి ఏమో లక్కీ డిప్ లో రావట్లేదు. ఏదో నాకు రావాలని ఆశపెట్టి లేదనుకుంటా. ఆ టైం ఉందేమో, ఆ టైంకి వస్తుందేమో. ఇదేమో మేడం, మీరు వచ్చారు కదా, మీరు నాకు తెప్పిస్తారేమో ఆలోచిస్తాను. ఆలోచించాలి గట్టిగా, ఒకవేళ వస్తుందేమో. ఈ చేతిలోనే ఉంది. నా చేతిలో ఏం లేదు, జస్ట్ క్వశ్చనే ఉంది. ఆన్సర్ అంతా మన ఇద్దరి చేతుల్లోనే ఉంది. అవునవును, క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. క్వశ్చన్. ఓకే, నేను కూడా మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. క్వశ్చన్ వచ్చి, ఎల్జీ బ్రాండ్ ఏ దేశానికి చెందినది? ఎల్జీ బ్రాండ్ ఏ దేశానికి చెందిందా మేడం? క్లూ ఇవ్వండి మేడం. 5 అక్షరాలు. దక్షిణ కొరియా అనుకుంటున్నాను మేడం. అవునా? అని అనుకుంటున్నాను. మరి ఎందుకు అనుకుంటున్నారు? ఈలోపుగా గూగుల్లో సెర్చ్ చేస్తారా? లేదు మేడం, నాకు అంత సీన్ ఉంటే ఎప్పుడో ఈ ప్యాక్ ఎప్పుడో శారీ విన్ అయితే వెళ్ళిపోయాను మేడం. అంటే గూగుల్లో సెర్చ్ చేస్తేనే శారీ బయటకు వస్తుంది అనుకుంటున్నారా? ఏంటి మేడం? గూగుల్లో సెర్చ్ చేస్తేనే శారీ బయటకు వస్తుంది అనుకుంటున్నారా? కనీసం 5-6 టైమ్స్ మాట్లాడాను ఇప్పుడు మేడం. ఆన్సర్ రాంగ్ ఆన్సర్ కూడా చెప్పాను. అలా అయితే గూగుల్ పనిచేయదు మేడం. అప్పుడు చెప్పండి. అవునా? ఇప్పుడైతే ఆన్సర్ వచ్చి దక్షిణ కొరియా మేడం. దక్షిణ కొరియా. ప్రెసెంట్ మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్టే. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో. హలో అండి. హలో అండి, నమస్తే. మీ పేరు? శ్రీలీల అండి. శ్రీలీల.
అవునండి. ఎక్కడి నుంచో కాల్ చేస్తున్నారు శ్రీలీల గారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వెస్ట్ గోదావరి నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇప్పుడున్న శ్రీలీల చూసారు కదా, హీరోయిన్ శ్రీలీల. హలో, చూసానండి, తెలుసండి. ఎలా అనిపిస్తుంది మీ పేరుతో ఇంకొక హీరోయిన్ ఉంటే? ఆ? అలా ఏదన్నా కనపడితే చూడాలనిపిస్తుంది ఎక్కువసేపు. అవునా? అంతే కదా. అవును. మీ పేరుతో ఒక శ్రీలీల ఉంది. అవునండి. భలే అనిపిస్తుందా? అవును. శ్రీలీల అనే హీరోయిన్ పుట్టక ముందే ఈ శ్రీలీల పుట్టిందని. అవును. అవునండి. అవునా? ఇంట్లో హౌస్ వైఫ్. ఏంటి వంట ఏం చేస్తారు? ఈ రోజు శనగపప్పు కొబ్బరి చేశానండి. ఓకే. వెస్ట్ గోదావరి అన్నారా? అవునండి. ఎక్కడ వెస్ట్ గోదావరిలో ఎక్కడ? నర్సాపురం అండి. నర్సాపురం. అవునండి. ఓకే, నర్సాపురం నుంచి శ్రీలీల గారు. అవునండి. భలే ఉంది తెలుసా మీ పేరు. అవునా? హీరోయిన్ వచ్చాక మీ పేరు బాగా పాపులర్ అయిందా, లేకపోతే ముందే అనిపించిందా బాగుందని? ఇది ఎప్పుడండి? ఇది 40 ఏళ్ల క్రితం పెట్టిన పేరండి ఇది. అదే 40 ఏళ్ళు. కానీ ఇప్పుడున్న శ్రీలీల అసలు మీ పేరు అప్పుడే మంచి పబ్లిసిటీ. నన్ను చూసే తను పెట్టుకుందేమో. అదే అంటున్నా, మీ పేరు అప్పుడు పెట్టిన పేరు శ్రీలీల అని. అవునండి. నార్మల్గా లీలా లీలా అని ఉంటారు. ఇప్పుడు శ్రీలీల వచ్చేసరికి అవును. శ్రీలీల అని పేరు కొంచెం ఇంకొంచెం పేరు అందరికీ తెలిసిన పేరు కదా. నాది ఆధార్ కార్డు శ్రీలీలానే ఉంటుందండి. శ్రీలీల అని ఉంటుందా? అవును, పూర్తి పేరు ఉంటుంది. ఓహో. మామూలుగా ఏమని పిలుస్తారు మిమ్మల్ని? లీలానే అంటారు మీరన్నట్టుగా. లీలా అని అంటారా? బాగుంది. అయితే సినిమాలు చూస్తారా? లేదండి, చూడండి. మరి ఏం చేస్తారు? టైం ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏవో సీరియల్స్ ఏవో చూస్తూ ఉంటాం. ఏదన్నా సీరియల్స్ live బాగా program చూస్తారనమాట ఇట్లాగే. అయితే. అంతేనా? సీరియల్స్ బాగా చూస్తారా? చూస్తానండి. చూస్తారు. ఎలా ఉంది క్లైమేట్? వర్షం పడుతుందా, బాగా ఎండగా ఉందా మీకు? సమ్మర్ లా ఉందండి. మొన్నటి వరకునేమో వర్షాలు, ఇప్పుడేమో సమ్మర్లా కనిపిస్తుంది వర్షాకాలంలో. లేదండి, మాకు ఎప్పుడు లేవు వర్షాలు ఈ మధ్య అసలు. అసలు మీకు వర్షాలు ఏం సరిగా రాలేదా? అస్సలు లేవండి. మాకు వర్షాలు వచ్చి బోట్లు కూడా వేసుకెళ్లే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ. అవును, కొంచెం సోషల్ మీడియాలో చూస్తున్నాను. కొంచెం వాటర్ మీకు పంపించినా బాగుండేది. కొంచెం కాదు, ఎంత పంపించినా సరిపోదు. ఇలా ఇక్కడ ఆ పరిస్థితి అలా ఉందండి, బాగా ఎండగా ఉంది. ఎంత పంపించినా కావాలి మీకు. అంతేనండి. ఓకే. మరి వినాయక చవితి వస్తుంది కదా, చేసుకుంటారా? ఇంట్లో దేవుడికి మామూలుగా చేసుకుంటాం కదా. రోజు దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటామండి. మ్మ్. పాలవెల్లి అది ఎలా కట్టడం ఏమి ఉండదు. మ్మ్. దేవుడి మందిరంలోనే వినాయకుడు ఉంటుంది. స్పెషల్స్ రోజు ఏమైనా చేస్తారా? దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాం. స్పెషల్స్ ఏమైనా చేస్తారా? ఉండ్రాలు చేస్తామండి. ఉండ్రాలు. మ్మ్. ఇంకా ఆ రోజు ఏంటి స్పెషల్, ఏం చేస్తారు ఇంకా? పాల తాలికలు చేస్తామండి. పాల తాలికలు. ఇంకా అవేనా? అంటే ఆ రెండు వినాయకుడికి ఇష్టమని ఆ రెండు కంపల్సరీ చేస్తాం, స్వీట్ హాట్. ఓకే. సరే, అయితే మీరేమైనా కొంచెం టిప్స్ కానీ పాట కానీ పాడితే నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. చెప్తానా? చెప్పండి. నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు మామూలుగా తెచ్చుకొని పౌడర్ చేసుకొని సమానంగా దాంతో పాటు శొంఠి రెండు కూడా అందుకే పౌడర్లు చేసుకొని, శొంఠి అంటే పౌడర్ దొరుకుతుంది, నువ్వులు అంటే పౌడర్ దొరుకుతుంది. మనం తెచ్చి లైట్ గా వేయించుకొని అది పౌడర్ చేసుకొని రెండు సమపాలలో కలుపుకొని రోజు కూడా మధ్యాహ్నం రాత్రి కూడా అన్నం తినే ముందరే ఒక అరగంట ముందు తాగితే మోకాలు నొప్పులు అవి తగ్గుతాయండి. వాటర్లో వేసుకుని తాగాలా? గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకుని తాగితే మోకాలు నొప్పులు మీకు వాడితే మీకు అది బాగా ఎంత బాగా పనిచేసిందో తెలుస్తుంది. ఓకే. అంత బాగా పనిచేస్తుంది. ఓకే. రెండు సమాన పాలలో తీసుకోవాలి. ఓకే. నల్ల నువ్వులు అండ్ సొంటి రెండు కలిపి పౌడర్ చేసుకుని సమపాలల్లో సమానంగా తీసుకుని రోజు భోజనానికి ముందు ఒక అరగంట ముందు, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం కూడా కొంచెం వేడి నీళ్ళు చెంచా తీసుకున్నా చాలండి. ఎప్పుడండి? పావు చెంచా తీసుకున్నా చాలు. ఒక పావు చెంచా తీసుకుని వాటర్లో కలిపి తాగితే
మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి అంటే ఒకసారి వాడితే తెలుస్తుంది, వాడండి అని చెప్తున్నారు. సో చాలా మందికి అయితే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. ఆయుర్వేదం డాక్టర్ ఏం చెప్పాడంటే పూటకి 2.5 గ్రాములు తీసుకోండి అని చెప్పాడు, విన్నా ఒకసారి. ఓకే, మీరు వాడారు ఎప్పుడైనా? ఇంట్లో పౌడర్ ఉంటుందండి నాకు. ఉంటుంది. ఉంటుంది. ఒక్కో రోజు మర్చిపోయినా కంపల్సరీ తాగుతా నేను. ఏమన్నా రైస్ లో కూడా తినొచ్చు అంటారా, వాటర్లోనే తాగకుండా? పాలల్లో తాగొచ్చు. పాలల్లో తాగొచ్చు. మామూలుగా సొంటి పొడి అనేది రైస్ లో తింటారు కదా కొంతమంది. తింటారు అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని మొదటి ముద్దలో తింటే ఒంటికి మంచిది కదా. అలాగే ఇది కూడా కలుపుకొని తినొచ్చు. అలా తింటే ఏం జరుగుతుందంటే మన కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఆ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అలా మొదటి ముద్దలో తింటే సొంటి. వా సూపర్, అసలు సొంటి నల్ల నువ్వులతో మంచి మంచి టిప్స్ అయితే చెప్తున్నారు శ్రీలీల గారు. అంటే నువ్వులంటే కాల్షియం కదండి. అవును, దానివల్ల నొప్పులు మామూలుగానే మనకి ఎముకలకి కాల్షియం కావాలి కదా, ఎవరికైనా అంటే రెండు కలిపితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, మంచి మంచి టిప్ అయితే చెప్పారు. ఎవరికైతే చాలా మందికి పాప మోకాళ్ళ నొప్పులు అవన్నీ కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఏముంది, ఎలాగా అన్నీ తింటున్నారు కదా, అందులో ఇది ఒకటి యాడ్ చేసుకోండి. ఏముంది, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి కదా. మీ అందరికీ మంచి టిప్ చెప్పారు శ్రీలీల గారు. శ్రీలీల గారి కోసం ఒక క్వశ్చన్. ఓకే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చి, చిన్న పాపకు చాలా చీరలు ఏంటది? చిన్న పాపకు చాలా చీరలు, పొడుపు కదా. అవును, పొడుపు కదే, దాని ఆన్సర్ కావాలి. ఉల్లిపాయ అండి. ఎందుకని? అంటే ఉల్లిపాయనే అంటారు నాకు తెలిసినంత వరకు. ఎందుకని ఉల్లిపాయనే చెప్తున్నారు మీరు? ఇంకేమీ లేవా? పొరలు వచ్చే ఇంకేమీ లేవా? పొరలు వచ్చేవి అదొక్కటే ఉంటుంది, మొక్కజొన్న పొట్టు ఉంటుంది కానీ ఆ సామెత వేరే ఉంది. దీనికైతే ఉల్లిపాయ. చిన్న పాపకు చాలా చీరలు. అవునండి. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ మరి కరెక్ట్ అనుకుంటున్నారు? ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా? లేదండి, చేంజెస్ ఏం లేదు, నాకు తక్కువ వచ్చింది మైండ్కి అదే. శ్రీలీల స్టాంప్ వేసి చెప్తున్నారు శ్రీలీల గారు, అంతే కదా? అవునండి. సరే, శ్రీలీల గారు చెప్పిన ఆన్సర్ కరెక్టే. కంగ్రాచులేషన్స్ శ్రీలీల గారు. ఇవాళ కాలర్స్ అందరూ కూడా క్వశ్చన్ రాగానే ఆన్సర్ అలా చెప్తూ ఉన్నారు. అందరూ చూద్దాం ఇంకెంతమంది కాలర్స్ ఆన్సర్ చేస్తారో. మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నా చూసేద్దాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి, పేరు? శివపార్వతి అండి. ఒక్కసారి మళ్ళీ చెప్పరా? శివపార్వతి. శివపార్వతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా అండి. గుంటూరు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్వైఫేనండి. గతంలో కాల్ చేస్తున్నట్టున్నారు. 5-6 సార్లు చేసామండి, ఒక్కసారి కూడా ఇన్నవ్వలేదండి. ఏంటండి అసలు? ఈసారి వినాయకుడు మహత్యం అండి, ఈసారి అన్న అవుతానేమో అనుకుంటున్నాను. అవుతారు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఓ థ్యాంక్ యూ అండి, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే. మళ్ళీ కాలు కలిసిద్దో లేదో, కలిసినా రావటం లేదండి. వినాయక చవితికి అన్ని కలుస్తామేమో అనుకుంటున్నాం, వినాయకుడు త్వరపడితే. వినాయక చవితికి అన్ని ఏర్పాట్లు చేస్తారా? ఇంకా చేస్తున్నామండి, ఎల్లుండిగా చేస్తారు. రేపటికి మొత్తం అన్ని ఒక్కొక్కటి కంప్లీట్ అవుతా ఉంటాయి. చేస్తామండి. ఓకే, స్పెషల్ గా ఏం చేస్తున్నారు వినాయక చవితికి సందర్భంగా? వంటకాలు ఏం చేస్తున్నారు? వంటకాలు ఏముంటాయండి, వడపప్పు బెల్లం పెట్టుకున్నా సరిపోతుందండి, పానకం. ఇంకేమైనా చేస్తున్నారా స్పెషల్ గా వెరైటీస్? కొబ్బరికాయ కొట్టుకొని చేస్తామండి. ఓకే, చేసుకుంటారు. పత్రిక తెచ్చుకుంటాము, మాకు ఇచ్చిపోతారు సాకలోళ్ళు వచ్చి, అది పెట్టుకుంటాము, కొబ్బరికాయ కొట్టుకుంటాం. కాకపోతే కుడుములు ఉండ్రాళ్ళు వండుకుంటాం. ముఖ్యంగా కుడుములు ఉండ్రాళ్ళు వండుతారా? వండుకుంటామండి, వడపప్పు. సూపర్. సరే, అయితే మీరు ఏమైనా ఇప్పుడు టిప్ చెప్తున్నారా, ఏదన్నా సామెత చెప్తున్నారా, పొడుపు కథ చెప్తున్నారా, పాట పాడుతున్నారా, ఏం చేస్తున్నారు? 2 లైన్లు వస్తుందండి, పాట పెద్దగా రాదు, దేవుడి సందర్భంగా. పాడండి. కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర. కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర. దీన భయాన పరిపూర్ణ సుపాన జై భక్త వత్సల నవనీత చోర. అంతేనండి. ఓ, అడిగినందుకు పాట పాడారు. మీకోసం కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా.
క్వశ్చన్ వచ్చేసి ముళ్ళ కంచులో మిఠాయి పొట్లం ఏంటది? ముళ్ళ కంచిలో మిఠాయి పట్లం తేనె చెట్టుకండి. అవునా? ఆ, ఎలా ఎలా అయ్యింది చెప్పండి నాకు. ముళ్ళ కంచిలో ఉంటది కండి మిఠాయి పట్లం అంటే అది బాగా పొట్ల పొట్లగా ఉంటది, బొక్కలు బొక్కలుగా ఉంటది ఆ, అనుకుంటున్నానండి. కాకపోతే క్లూ ఇయ్యండి. మీరు అనుకుంటున్నారు, అది కరెక్టా కాదనేది తెలియదు. తెలీదండి, ఏదో వెనక ముసలోడు చెప్తుంటే విన్నాం. ఎప్పుడో విన్నారా? ఎప్పుడో విన్నామండి. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం అంటానికి బాగుంది వింటుంటే. రేగిపళ్ళు అండి. మిఠాయి పొట్లం ఏమో కాదు. తేనె పొట్టే అయి ఉంటదండి. ఇదే కరెక్టే. ఇంకా మార్చరు కదా ఆన్సర్, అదే ఆన్సర్తో ఉంటారే మారుస్తారు ఏమైనా? మీరేమన్నా క్లూ ఇస్తే మారుస్తామండి. నాకు మీరు క్లూ ఇచ్చినా మార్చడానికి టైం కూడా లేదు. సో మీరు చెప్పిన ఆన్సర్ అయితే ఫస్ట్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. మొత్తానికి అందరూ కూడా ఆన్సర్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా రాంగ్ ఆన్సర్ చేయట్లేదు. స్టార్టింగే కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు. శివపార్వతి గారు మీరు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్టే. కంగ్రాచులేషన్స్ అండి. రైట్, ఇక మనకు నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు ప్రియాంక అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు ప్రియాంక గారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, గతంలో కాల్ చేశారా? చేశాను, మొన్న 4 రోజుల క్రితం కూడా మీతోటే మాట్లాడాను. అందుకే అదే నాకే చైత్ర పేరు- మాసం ఆన్సర్ చెప్పలేకపోయా, తర్వాత గుర్తొచ్చింది. అయ్యో, లాస్ట్ కాలర్ మీరే. అవును, ఆ రోజు అసలు మీరు ఆన్సర్ చేస్తారా అనుకున్నాను నేను ఆ రోజు. అసలు నోట్లో వస్తుంది కానీ బయటికి రావట్లేదు పేరు, అది నా బాధ. అది అయ్యయ్యో, ఎందుకని అంటారు? ఆ రోజు టెన్షన్ పడ్డారా? మన కాలు కలిసింది కదా, కొంచెం టెన్షన్. అసలు మీరు ఆ రోజు ఆన్సర్ చేస్తారనుకున్నాను. ఆ క్వశ్చన్ కోసం అందరూ పాపం వెయిట్ చేసి ఉంటారు. మీకు వచ్చింది లక్కీగా, కానీ ఆన్సర్ చేయలేదు. అవునవును, చాలా ఈజీ అనుకున్నాను. మీరు ఈజీగా చెప్పేస్తారేమో అనుకున్నాను నేను కూడా. అదే నేను కూడా చాలా బాధపడ్డాను. ఇంత ఈజీ ఆన్సర్ నాకు నోట్లోకి రాలేదండి. ఆన్సర్ వచ్చు నాకు, కానీ చెప్పలేకపోయా నేనే. అయ్యయ్యో, మిస్ అయ్యారు బాగా. ఉమ్. ఓకే, ఇప్పుడు ఇట్లనే జరుగుతుంది. చాలా సార్లు కాల్ కలుస్తుంది, కలిసినా కూడా చెప్పలేకపోతున్నా. ఒకవేళ కలిసినా కూడా లక్కీ డ్రాలో రావట్లేదు. అయ్యో, ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడిపోతుంది. అవును, ఒక మంచి ఇక లక్కీ ఎప్పుడు బయటకు వస్తుందో ఏంటో. మన కోసం ఇంకా మంచిది వెయిట్ చేస్తుందంటే ఇవన్నీ కూడా పక్కకి వెళ్తాయి. అవును, ఇంకా మంచిది. మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఎల్లుండే కదా. థ్యాంక్ యూ అండి, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి వినాయక చవితి చేసుకుంటారా మీరు? కంపల్సరీ. ఏంటి ఏర్పాట్లన్నీ అయిపోయినాయి, అన్ని తీసుకోవడం? ఇంకా స్టార్ట్ చేయలేదండి, ఇక సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటాను అన్ని. ఓకే, ఇంటి దగ్గర చేస్తారు. ఏంటి స్పెషల్స్ అయినా వండుతారా వంటకాలు మీరు? చేస్తాను, బొబ్బట్లు చేస్తాను, పులిహార, పరవన్నము, ఇది ఉండ్రాళ్ళు, మోదు అదే మోదుగులు అంటారు కదా. మోదుగులు అవి చేస్తాను. అన్ని చేస్తారు. అన్ని చేసిన తర్వాత ఆ రోజు పంపించండి, ఓకేనా? కంపల్సరీ. ఓకే, ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ అవగానే పంపిస్తే తింటూ చెప్పవచ్చు. సరే, కంపల్సరీ. సరే, భోంచేస్తారు ఇంతకీ? లేదండి, ప్రిపేర్ అయిపోయింది. మన ప్రోగ్రామ్ అయిపోయాక చేస్తాను. పాపం అందరు ఈ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది అయ్యే వరకు మనశ్శాంతి ఉండదు. మరి తింటూ ఉంటే చేయడం కష్టం, ఒకవేళ కలిసినా కూడా మాట్లాడడం కష్టం కదా. అందుకే ప్రోగ్రామ్ అయిపోయాక తింటే సరిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా తినచ్చు. అవును. ఓకే, మరి ఇప్పుడు ఒక పాట పాడుతున్నారా? పాట కాదులే కానీ చిన్నది టిప్ చెప్తాను, మన లేడీస్ కి సంబంధించింది, అందరికి ఉపయోగపడే టిప్ అన్నమాట. ఓకే, చెప్పండి. ఇది ముఖంపై నలుపుదనం అంటే ట్యాన్ వస్తుంటది కదండి. అవును. దానికోసం ఒక మంచి ఫ్రెష్ గా ఉన్న టమాటా తీసుకొని దాని మధ్యకి ముక్కగా వస్తాం కదా, ఆ ముక్కలో కొంచెం పంచదార స్ప్రెడ్ చేయాలి. దాని తర్వాత కొంచెం చిక్కటి పెరుగు కొంచెం దానికి అద్దాలన్నమాట. అది మొత్తం మొహానికి అప్లై చేసుకుంటే నలుపు అనేది పోద్ది అనమాట. టమాటా ఆఫ్ చేసి అందులో షుగరు, పెరుగు కూడాను? ఫ్రెష్ది పెరుగు కూడా, అది కూడా కొంచెం చిక్కగా ఉండాలి. కొంచెం గట్టి పెరుగు. గట్టి పెరుగు. ఓకే, ఫేస్ మీద ట్యాన్ పోవడానికి చాలా మంచి టిప్ అయితే చెప్తున్నారు. టమాటా ఉంటాయి అందరిళ్ళలో, దాన్ని కట్ చేసి సగానికి దానిపైన కొంచెం షుగరు, కొంచెం గట్టి పెరుగులు ఉంటాయి కదా, అవి కాస్త వేసి ఫేస్ మీద మంచిగా రుద్ది ఒక 5 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే కనుక ట్యాన్ పోతుంది, మంచి ఫ్రెష్ లుక్ వస్తుందంట. కానివ్వండి, ఎన్నో క్రీములు రాస్తున్నాను, దాని బదులు ఇది బెటర్ అనుకుంటా.
అవును. అంతేనా? ఎన్నో క్రీములు వాడతారు, అందులో ఇది ఒక క్రీమ్ అనుకుని ఇదైతే డైలీ చేయాలంటారా, అప్పుడప్పుడు బెటరా? 2 రోజులకు ఒకసారి చేసుకోవచ్చండి. ఓకే, 2 డేస్కి ఒకసారట. ఎవరైనా మంచి టిప్, హోమ్ టిప్ అనేది మంచిగా ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? ఆ. ఓకే ప్రియాంక గారు, ఇవాళ ఏంటి ఈజీగా కొంచెం ఎమ్మటే ఆన్సర్ వచ్చేటట్టు ఇవాళ వినేటట్టు చూడాలి మీరే. మీ ఊరు? ఖమ్మం. ఓకే, ఆన్సర్ చేశారుగా, సరిపోతుంది ఇలాగా. అంటే ఇలా సరిపోతుందా క్వశ్చన్ ఆన్సర్? అడగండి, అట్లే అడగండి. అలాగే అడిగితే ఈజీగా ఉంటుంది. నా పేరు హలో, నా పేరు మీ పేరు ఐడియా రాలేదండి. అది మీరు విన్ అవ్వలేదైతే ఇప్పుడు. చూసారా, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రావట్లేదు. అసలు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్తారు అసలు? అవును. మరి ఇప్పుడు ఎలా విన్ చేయాలి నేను? ఏదన్నా మంచిగా తొందరగా అర్థమయ్యేటట్టు తొందరగా. యాంకర్ పేరే చెప్పట్లేదు మీరు అక్కడ. యాంకర్ పేరు గుర్తుకు రావట్లేదు, మీ పేరు విన్నా కానీ గుర్తుకు నేను రావట్లేదు. హట్ అయ్యాను, నేను వెళ్ళిపోతున్నాను, నాకు వద్దు. నా పేరు తెలియనప్పుడు నేను అసలు బాబాయ్ వద్దు. సరేనా, నేను క్వశ్చన్ మీ క్యాన్సిల్ పేరు చేయాలి. ఒకసారి చెప్పండి, ఇక గుర్తుంచుకుంటాను. నా పేరు ఒక ముగ్గు పేరు, ఒక పువ్వు పేరు, ఒకళ్ళ విఐపీలు ఎవరైనా వాళ్ళు విజేతలు అయితే కనుక వాళ్ళకి అవార్డు రూపంలో ఇచ్చే పేరు, అంత వాల్యుబుల్. ఏమనుకుంటున్నారు? పద్మ. ఓకే, ఇన్ని క్లూలు ఇస్తే చెప్తానన్నమాట మీ పేరు. ఈ క్వశ్చన్ దాకా ఎట్లా పోతుందో ఏంటో. ఏమో అసలు తెలియట్లేదు. సరే, నేను కూడా మీకోసం ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ట్రై చేస్తా. ఓకే. క్వశ్చన్ వచ్చి, వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి నివసించిన అడవి పేరు ఏమిటి? ఒక అరణ్యం. వనవాసంలో రాముడు, సీత, లక్ష్మణుడు నివసించిన అడవి పేరా అండి? ఏదైనా క్లూ? అరణ్యం. నేను సగం చెప్పాను, ఉన్న సగం మీరు చెప్పండి. దండకారణ్యం. ఎందుకని అలా? అరణ్యం అంటే అది ఒకటే వస్తుందా? అరణ్యం అంటే అది ఒకటే వస్తుందా? క్లూ ఇస్తారా ఏమైనా? ఏదో ఒకటి మీరే చెప్పాలి, టైం అయిపోతుంది. వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి నివసించిన అడవి పేరు. మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. ప్రస్తుతానికి దండకారణ్యం అన్నది, మీరు మార్చలేదు కూడా ఆన్సరు. ఇవాళ కాలర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్లు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికి అయితే చూద్దాం లాస్ట్లో విన్ అయ్యేది ఎవరన్నది. ప్రస్తుతానికైతే ప్రియాంక గారు, కంగ్రాచులేషన్స్. రైట్, ఇక చాలా మంది కాలర్స్తో మాట్లాడడం జరిగింది. రేపు మళ్ళీ టైం అయితే అయిపోయింది ఈ రోజుకైతే. రేపు మళ్ళీ ఎలాగ మన ప్రోగ్రామ్ ఉంటుంది కదా. మిగిలిన కాలర్స్ ఎవరైనా ఉంటే కనుక రేపు ట్రై చేయండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే ట్రై చేయదు. ఇన్ కేసు ఎవరికైనా శారీస్ రాకపోతే ఇబ్బంది పడొద్దు, వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ప్యాక్ అయిపోయి కొంచెం వెళ్ళడం లేట్ అయి ఉండొచ్చు. ఏదైనా మీరు చెప్పిన అడ్రస్ రాంగ్ అవ్వడం వల్లనే కొన్ని శారీస్ అయితే బ్యాక్ వచ్చినాయి అంట. మీకు కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు మా ఆఫీస్ నుంచి అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. కొంతమంది కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి మీరు ఇచ్చిన నెంబర్ కరెక్టో కదా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మా తోబుట్టువులే. స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. బాయ్.